ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసు కేసులు నమోదు చేయడం, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమకారులు దాన్ని వ్యతిరేకించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయడం, ఆ తర్వాత జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హైదరాబాదులో మీడియా సమావేశం పెట్టడం, అక్కడి నుంచి మొదలుకుంటే మళ్ళీ తెలంగాణ ఆంధ్ర అని చెప్పి తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్యన విద్వేషాలు సృష్టించే విధంగా ఈ రాజకీయాలు నడుస్తున్నాయి. ఇవాళ మేము ప్రధానంగా ఇందులో నాగేశ్వరరావు గారు విశ్లేషిస్తే ఒక మేధావిగా అసలు జనసేన పార్టీ పట్టించుకోవాల్సి లేకుండే, కానీ దానిని జనసేన సీరియస్గా తీసుకుంది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా మీ అయ్య జాగిరా అనే పద్ధతిలో మాట్లాడడం జరిగింది. అలా మాట్లాడవలసి లేకుండే, దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యాఖ్యను ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాలైంది. 12 సంవత్సరాల తర్వాత 12 సంవత్సరాలుగా తెలంగాణ సెంటిమెంటుని అడ్డం పెట్టుకొని ఎవరు పరిపాలిస్తారు? తెలంగాణ సెంటిమెంటుని అడ్డం పెట్టుకొని కేవలం అగ్రకులాలే పరిపాలిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్ల బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఎలాంటి ప్రయోజనం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కేవలం